అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఆటిజం స్పెషలిస్ట్ శ్రీనివాసులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. అసలు ఆటిజం అంటే ఏంటి సార్? చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. పిల్లల్లో ఈ ఆటిజం ఉందని ఎలా గుర్తించాలి? అలాగే ఈ ఆటిజం వల్ల లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు అంటే ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ మనకి ఆటిజం ఇదంటేనే మనకి ఎవరికి కూడా తెలీదు. అలా ఉండే ఇప్పుడు మన జీవన శైలి కానీ మనం ఉన్నటువంటి మనం తీసుకునేటువంటి ఫుడ్ కానీ మనం నివసించే ప్రాంతం కానీ ఇదంతా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు 10 ఇయర్స్ బిఫోర్ 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అని చూసుకుంటే ఈ కేసులు అనేది చాలా విపరీతంగా రోజు రోజుకి మనకి పెరిగిపోవడం జరిగింది. ఆటిజం అంటే ఇది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, ఇది కండిషన్ అన్నట్టు. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ మనకి జరుగుతూనే ఉంటుంది. దీనికి మనము ఏదన్నా డిసీజ్ అయితేనేమో మనకి జబ్బు వచ్చింది అంటే దానికి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్ తీసుకుంటాము, అది క్యూర్ చేసుకుంటాము. కానీ ఇది డిజార్డర్, ఏది కూడా ఆర్డర్లో ఉండదు. కాబట్టి మనం ప్రతిదీ ఆర్డర్లోకి తీసుకొని రావాలి. ఇదంతా లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. మధ్యలో వచ్చి మధ్యలో తగ్గుతుంది, దీంట్లో లేదు. ఇది చెప్పలేము. ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క బిహేవియర్తో ఉంటాడు. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే సోషల్లో అండ్ కమ్యూనికేషన్ అండ్ బిహేవియర్, ఈ 3 ట్రయాడ్స్ అంటారు దీన్ని. ఈ 3 ఏరియాలో ఈ ఆటిజం పిల్లలు చాలా విపరీతంగా బాధపడుతూ ఉంటారు. మనము ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అలానే కంటిన్యూస్గా అవుతుంది. పేరెంట్స్ కొందరు ఏ విధంగా చేస్తున్నారంటే మనం ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుంది, ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుంది అని రకరకాలుగా వాళ్ళ అపోహ మీదనే ఉన్నారు. అవగాహన లేదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలా మంది పేరెంట్స్కి ఇది అవగాహన అనేది లేదు. ఇది ఎక్కువగా ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళలో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ స్ట్రెస్ కానీ వాళ్ళు జీవించే మొత్తం ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇప్పుడు కనుమరుగైపోయాయి. మనం ఈ హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం అపార్ట్మెంట్ సిస్టమ్ అయింది, గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ అయింది. అది ఏమైపోయిందంటే ఒక ఫాదరు మదరు బాబు ఉంటే బాబు లేదా పాప ఉంటే పాప, ఓన్లీ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఆ ఇంట్లో నివసిస్తున్నారు. మనం ఊర్లో అయితే ఏ విధంగా ఉంటుందంటే అమ్మమ్మలు, తాతలు, అక్కలు, అత్తలు అందరూ చాలా మంది ఉంటారు. హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనకు అక్కడ ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకు కనిపించలేదు. మనం ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఏ విధంగా అయితే చేంజ్ అయిందో ఆటోమేటిక్ ఇది కూడా చేంజ్ అయింది. మనము ఈ ఆటిజం వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చి మనం చూసినట్లయితే పేరు పెట్టి పిలిస్తే పలకకపోవడము, మనం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే వితిన్ సెకండ్ అయినా వాళ్ళు చూడలేకపోవడము, తర్వాత బిహేవియర్ ఇష్యూస్ అంటే టోస్ మీద నడవడం కానీ, తనను తను ఇంజూర్ చేసుకోవడము, ఇతరులను కొట్టడము, తర్వాత స్పీచ్ అనేది మా బాబ్లింగ్ స్టేజ్ అంటే పిల్లవాడు చూస్తేనేమో 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంటాడు, అట్లీస్ట్ అమ్మ అత్త తాత అనే స్పీచ్ కూడా ఉండదు. చిన్న చిన్న పదాలు కూడా పలకలేకపోతుంటారు. పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే స్టిల్ ఇప్పటికి కూడా 4 ఏళ్ళు అయ్యాయి 5 ఏళ్ళు అయ్యాయి, మన తాతకు మీ తాతకు మీ మామకు ఇదే విధంగా వచ్చాయి, 5 ఏళ్ళకు మాటలు వస్తాయి, వీనికి కూడా మాటలు వస్తాయి, మీరు వదిలేయండి, ఈ విధంగా అపోహలో ఉంటున్నారు. కానీ పిల్లవాడు 18 మంత్స్ నుంచి 36 మంత్స్ లోపు మనకు ఏమవుతుందంటే దీని యొక్క సిమ్టమ్స్ అనేది బయటపడతాయి. ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో అంటే పేరెంట్స్ ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, అంతా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. వాళ్ళు సెర్చ్ చేసి ఈజీగా దీన్ని కనుక్కోవచ్చు. ఆ విధంగా కనుక్కొని ముందుగా మనము దాని అవేర్నెస్ తీసుకొని చేసినట్లయితే ఎంతో కొంత మనం దీన్ని రెడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే నేమ్ కాల్ రెస్పాండ్ అంటే పేరు పెట్టి పిలవంగానే పలకకపోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, మెయిన్ రీజన్ ఏంటంటే ఒక దగ్గర కూర్చోకపోవడము, ఆడిన ఆటని రిపీట్గా చేయడము, చేతిలో ఏమన్నా ఉంటే బయటికి విసిరేయడము, తర్వాత స్పీచ్ అనేది ఏజ్ అప్రాప్రియేట్గా ఉండకపోవడము, తర్వాత హైపర్గా అవ్వడము, ఉంటుంటేనే అరుస్తూ ఉండడము, సెల్ఫ్ లాఫింగ్, సెల్ఫ్ టాకింగ్ అంటే దానికి సెల్ఫ్ టాక్ అంటే మీనింగ్లెస్గా తను మాట్లాడుతుండడం, ఉంటుంటేనే నవ్వుకోవడం, తనలో తనే నవ్వుకోవడం, ఇవన్నీ కూడా రకరకాల సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కిడ్ యూనిక్ ఉన్నాడు. ఇప్పుడు ఒక కిడ్డుకున్న సిమ్టమ్స్ ఇంకొక కిడ్డుకు ఉండవు.
ఏ కిడ్ ఆ కిడ్ డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బిహేవియర్ ఇష్యూస్ కానీ లేకపోతే సిమ్టమ్స్ అనేది చూపిస్తూ ఉంటారు. సో ఇది ఆటిజం ట్రీట్మెంట్ గురించి శ్రీనివాసులు గారితో మన డిస్కషన్. మరిన్ని ఆటిజం వీడియోస్తో ముందు మళ్ళీ కలుసుకుందాం. కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.